ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక సినిమాలు చేసుకుంటూ అప్పుడప్పుడు రాజకీయాలు చేసుకునే రాజకీయ నాయకులు కూడా వచ్చి సినిమా ఆర్టిస్టులు నేను ఒక దాన్ని ఉన్నాను అని నిరూపించుకోవటానికి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, ప్రజలకు మంచి చేయట్లేదు. మేము ఉన్నప్పుడు అంతా చేసాం, ఎంత చేసాం, జనాలందరికీ కట్టలు పెట్టేశాం. మేము కట్టలు అంటే మీరు ఏదో అనుకోమాకండి, డబ్బులు కట్టలు పెట్టేశాం అని చెప్పి కొన్ని నీతి సూక్తులు జరగడానికి అయితే కనుక షూటింగ్ గ్యాప్ లో మేకప్ వేసుకొని నెల్లూరు జైలు దగ్గర ప్రత్యక్షమైన మన ఆర్కే రోజా గారు. పూర్తి వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే 10 మంది షేర్ చేయండి. ఇక మన ఆర్కే రోజా గారు నెల్లూరు జైలు దగ్గర ఓవర్ని కలవడానికి వచ్చారు. ఎందుకంటే కనుక నెల్లూరు జైలు ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది. వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ వెళ్తున్నారు నెల్లూరు జైలే కావాలి మాకని కోరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడికైతే కనుక బయట నుంచి బిర్యానీలు, మాకు కావాల్సిన ఫుడ్ అందిద్ది, కోర్టులో పర్మిషన్లు తెచ్చుకుందాం అనుకుంటూ ఎగేసుకుంటా నెల్లూరు జైలుకి అయితే వెళ్ళిపోతున్నారండి. అక్కడికి వచ్చి పరామర్శ పేరుతోటి ఎవరిని పరామర్శించిందండి? జైల్లో ఉన్న నందిగం సురేష్ ఏమన్నా ఏ రోజున పరామర్శించిందా మన ఆర్కే రోజా? పరామర్శించదు. ఎందుకంటే గనక ఆమెకి ఎస్సీ నాయకులన్నా గిట్టదు. ఆఖరికి దేవస్థానంలో ఫోటోలు తీసుకోవడానికి వచ్చిన అక్కడ స్వీపర్లను కూడా అంత దూరం నుంచి మాట్లాడే వ్యక్తి, అంత మంచి సహృదయం కలిగిన వ్యక్తి ఈ రోజు ఎవరిని కలవడానికి వచ్చిందో తెలుసా? మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను కలవటానికి వచ్చిందండి. వాళ్ళు కూడా నిందితులే కదా, వాళ్ళని కలవటానికి ఎందుకు వచ్చింది? చివర అనేది ముఖ్యం, గుర్తుపెట్టుకోండి బిగిలు. ఆ చివర ఒక్క పదమే ముఖ్యం బిగిలు. మన ఆర్కే రోజా, సెల్వమణి రోజా రెడ్డి గారు ఎవరిని కలవటానికి వచ్చింది? చివర ముద్దు పేరు కలిగిన వాళ్ళని కలవటానికి నెల్లూరు జైలుకి వచ్చింది. అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతుందో ఒక్కసారి విందామండి మనం. నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ ని కలవటం జరిగింది. నిజంగా చాలా బాధగా ఉంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనకి, అక్రమ కేసులకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కేసు ఒక నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. అరాచక పాలన అంటే ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి కేసు. దానికి ఉదాహరణ చింతమనేని ప్రభాకర్ గారు. గుర్తున్నారా మేడం నీకు? చింతమనేని ప్రభాకర్ గారు సంక్రాంతి పండగ కూడా ఆయన్ని బయటకు రానికుండా ఎన్ని హింసలు పెట్టారండి, ఎన్ని కేసులు అండి? 124 కేసులు పెట్టారు ఆయన మీద. సెంచరీ దాటింది కదా. కొల్లు రవీంద్ర గారండి ఏం చేశారండి? అచ్చెన్నాయుడు నాయుడు గారు ఏం చేశారండి? ఇవన్నీ పక్కన పెడితే ధూళిపాల నరేంద్ర గారి దగ్గర ఉన్న హాస్పిటల్ లాక్కోవటానికి ఆయన మీద ఒక కేసే పెట్టారు. అరే ఇన్ని కేసులు పెట్టారే, మరి అప్పుడు అక్రమం జరిగిందా, ఇప్పుడు అక్రమం జరిగిందా? అక్కాయ్ రోజక్కాయ్ చెప్పక్కాయ్ మాకు. అరాచక పాలన అప్పుడు జరిగిందా అక్క, ఇప్పుడు జరిగిందా? చంద్రబాబు నాయుడు గారి మీద అసలుకి 1000 ఔటర్ రింగ్ రోడ్డు కేసు పెట్టారు, జరగని స్కిల్ స్కామ్ పెట్టారు. అరే ఎన్ని కేసులు పెట్టారమ్మా? అది కదా అక్రమం కేసు. వంగలపూడి అనిత గారు రోడ్డు మీదకి వచ్చారు అంటే కనుక ఏదైనా ధర్నాలో కేసు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైనా ధర్నా చేస్తే కేసు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తోటి. అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా పోస్ట్ పెడితే నాన్ బెయిలబుల్ ఐటీ సెక్షన్స్, ఏదే ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పి అప్పుడు ప్రకటించాడు ఒక మహానుభావుడు, సిఐడి చీఫ్ అంట. అప్పుడు ఆ సిఐడి చీఫ్. మరి అప్పుడు అక్రమమా, ఇప్పుడు అక్రమం జరిగింది అక్కాయ్ రోజక్కాయ్ చెప్పు నాకు కొంచెం. ఎందుకంటే స్పష్టంగా తెలుగుదేశం వాళ్ళని పొడిచి చంపుకున్నారు అని చెప్పి సాక్షాత్తు ఎస్పీ శ్రీనివాస్ గారే చెప్పడం జరిగింది. మీరందరూ కూడా విన్నారు, చూశారు. అక్కడ 2 వర్గాల మధ్య గొడవ అయింది, 2 పార్టీల మధ్యనే. ఇప్పుడు ఆయన అక్కడ చెప్పలేదు, ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పింది కూడా 2 వర్గాల మధ్య గొడవ అయింది అన్నారు. అక్కడ ఏ వర్గం ఎవరో కూడా క్లియర్ గా చెప్పలేదు. ఆయన తెలుగుదేశం అని చెప్పి పర్టికులర్ గా మెన్షన్ చేయలేదు. అది తెలుసుకో ముందలా. పచ్చ పత్రిక అయిన ఈనాడులో పెద్ద అక్షరాలతో రాశారు సరే అది పచ్చ పత్రిక అనుకుందాం. మన బులుగు పత్రిక టిష్యూ పేపర్ ని, సాక్షిని బులుగు పత్రిక అనేసుకుందామా? చెప్పు. అది పచ్చ పత్రికే ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. తప్పుగా ఎండగట్టిద్ది,
ఎందుకంటే పసుపుకి మంచి గుణం ఎక్కువ. మీకు అర్థం కాదేమో, పసుపుకి మంచి గుణం ఎక్కువ. చెడు ఎక్కడ ఉంటే గనక దాని మీద పసుపు వేస్తే గనక, ఏది గడపలకు పసుపు రాయం అనేది కానీ, ముగ్గుల్లో పసుపు వేయం అనేది కానీ అందం కోసం కాదు, క్రిములు రాకుండా ఉండటానికి. అంటే పసుపు అంటే శుభసూచకం. బులుగు అంటే ఎక్కడేస్తారో తెలుసా నీకు ఎక్కడేస్తారో? సమాధులకు వేసుకునే రంగు, పచ్చికి చెప్పాలంటే గనక. పోర్లో తెలుగుదేశం కార్యకర్తల్ని వాళ్ళే పొడిచి చంపేశారు అని చెప్పి ఇంత క్లియర్ కట్ గా ఒకే పార్టీలో వాళ్ళకి వాళ్ళు కొట్టుకొని చచ్చి వాళ్ళే పొడుచుకుంటే సంబంధం లేని మా నాయకుడిని ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ ని అరెస్ట్ చేసి వేధించడం ఎంత దురదృష్టకరం ఒకసారి చూడండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిన్నెల రామకృష్ణ గారి కుటుంబం మీద ఏ విధంగా కక్ష సాధిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. వాళ్ళ మీద కక్ష సాధించాల్సిన అవసరమే ఉంది. వాడి మీద ఉన్న కేసులని తిరగదోడితే సరిపోతాయి. అయితే ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వాడి మీద ఉన్న కేసులు తిరగదోడితే చాలు, వెళ్ళి లోపలే కూర్చుంటారు, బయటికి కూడా రాదు లైఫ్ లాంగ్. సరే, ఇప్పుడు అక్రమ కేసు అని చెప్పి చించుకుంటున్నావు అక్క. నాకు చిన్న డౌట్. అక్రమ కేసు అయితే గనక ఏది సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ సుప్రీంకోర్టు దాకా వెళ్తే గనక అది అక్రమమైన కేసు అయితే గనక అక్కడ వాళ్ళకి బెయిల్ రావాలి కదా. బెయిల్ వచ్చిందా? ఇక్కడ సెషన్స్ కోర్టులో వేశారు, బెయిల్ రాలా. జిల్లా కోర్టులో వేశారు, బెయిల్ రాలా. హైకోర్టులో వేశారు బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్, బెయిల్ రాలా. సుప్రీంకోర్టులో వేశారు బెయిల్ పిటిషన్, బెయిల్ రాలా. మరి ఇది అక్రమమైన కేసు అయితే గనక బెయిల్ రావాలి కదా, ముందస్తు బెయిల్ ఎందుకు రాలేదంటావు? వాళ్ళకి ఏదైతే సంఘటన జరిగిన తర్వాత ఎన్నో రోజులకి వాళ్ళని అరెస్ట్ చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎఫ్ఐఆర్ రెడీ కాకుండానే నంద్యాలలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లిఫ్ట్ చేయించారు. నోటీస్ అయినా ఇచ్చారా ఏ రోజన్నా? మీ మొహాలకు నోటీసు 41A నోటీస్ అంటే ఏమన్నా తెలుసా మీకు రోజక్క? ఇంకా ఘోరమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదైనా నీళ్ల లేని బాయిలో దూకచ్చు. మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లో మీరే చూసారు, 36th ప్లేస్ కి వచ్చింది. దీనికి లోజక్కాయ్ ఇప్పుడు కేటగిరీస్ లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. స్టేట్ కేటగిరీ అయితే గనక నువ్వు చెప్పినట్టు అది ఏ ర్యాంకింగ్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. స్టేట్ వైజ్ కేటగిరీ అయితే గనక మన భారతదేశంలో ఉంది 29 రాష్ట్రాలు. 29 రాష్ట్రాలు ఉంటే కనుక 36వ ర్యాంకు ఎవరు ఇచ్చారు? ఎమర్జెన్సీ రెస్పాన్స్ అంటున్నావు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక్కళ్ళకే ఎమర్జెన్సీ రెస్పాన్స్ లో 36th ర్యాంక్ వచ్చిందంటే గనక మరి 29 రాష్ట్రాల్లో 36వ ర్యాంక్ ఎవరు ఇచ్చారు? మీ పేటీఎం బ్యాచ్ ఇచ్చిందా? మీ పేటీఎం బ్యాచ్ ఆపమ్మా, ఆపు. చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత గారు సిగ్గుపడాలి. ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఏంట్రా మనం ఇలా అయిపోయాం, భారతదేశంలో అందరూ మనం చూసి నవ్వుకుంటారన్న ఆలోచన వాళ్ళకి రావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పోలీసులను చూస్తే కనుక వైఎస్ఆర్సీపీలో ఉన్న కరుడు కట్టిన నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కారుతుంది. ఎలా? ఆఖరికి నీ సంగతి నాకు అనవసరం లే, కానీ మహిళల గురించి అంత నీచంగా మాట్లాడేవాడిని కాదు. అసలు నీకు అంతకు భయపడే కదా, నువ్వు భయపడే కదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. ఎందుకంటే గనక ఆడుదాం ఆంధ్ర అంటూ 100 కోట్లు జేబులో వేసుకొని, సారీ జేబులో కాదు నోట్లో వేసుకొని, 100 కోట్లు నోట్లో వేసుకొని అది తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఫ్లాట్లు కొన్నా మహాతల్లి అవన్నీ బయటకు వస్తున్నాయనే కదా పోలీస్ డిపార్ట్మెంట్ ని డిఫేమ్ చేయడానికే కదా మీరు ఇవన్నీ ప్రయత్నిస్తుంది. ఆ ఇచ్చిన ర్యాంకింగ్ ఎప్పుడుది? 23, 24 ర్యాంకింగ్లు ఇచ్చింది. ఇంకా 24, 25 ర్యాంకింగ్లు ఇవ్వాలా? అది తెలుసుకొని జారండి ముందల. 23, 24 ర్యాంకింగ్లు రిలీజ్ చేసింది 2023, 24 ర్యాంకింగ్లు. అంటే అప్పుడు అధికారంలో చచ్చింది మీరే. అంటే మీ పరిపాలన అంత దరిద్రంగా చచ్చిందని. ఇప్పుడు ఒక కంప్లైంట్ వస్తే గనక గంటల వ్యవధిలో, అది అత్యాచార నిందితుడైనా సరే, హత్య చేసిన నిందితుడైనా సరే, దొంగతనం అయినా సరే, దోపిడీ అయినా సరే, దొమ్మి అయినా సరే, గంటల వ్యవధిలో ఛేదించి పోలీస్ వ్యవస్థ గంటల వ్యవధిలో ఆ నిందితులను పట్టుకోవడం జరుగుతుంది. మీలాగా జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే జరిగిన
అత్యాచారం ఏదైతే ఒక యువజంట వస్తే గనక అక్కడికి శ్రీనివాసరెడ్డి అనే నిందితుడిని మీరు ఏ విధంగా అయితే గనక మీకు గడిచిన 5 సంవత్సరాల్లో పట్టుకోలేకపోయారో, ఇప్పుడు అలా కాదు. ఎవరికి వాళ్ళు ఒక మహిళ మీద తప్పుడుగా చేసినా సరే వాళ్ళందరూ పారిపోయే పరిస్థితి, లేదంటే గనక వాళ్ళకై వాళ్ళు ప్రాణాలు తీసుకునే పరిస్థితి కల్పించారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ పోలీసులను వెత్తి చూపించాల్సిన అవసరం లేదు మిస్సెస్ రోజా సెల్వం అని. ఇంకా ఘోరమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదైనా నీళ్ళ లేని బయలు దూకచ్చు. నిన్ను తొత్తే సరిపోయింది, రాష్ట్రానికి బట్టి శని వదిలిద్ది. పోలీసులను దూకమంటానికి నువ్వెవరో మందలా? బుద్ధి ఉందా నీకు అసలుకే? కడుపుకు అన్నం తింటున్నావా? లేదంటే కనుక కుంభాలు ఏదే మటన్ కేమా ఉండాలి తింటున్నావా? అయినా పోలీసులారా నాకు అడగట్లేదు, ఈ పోలీస్ సంఘం నాయకులందరూ ఎక్కడ దాక్కున్నారండి? ఎక్కడ దాక్కున్నారు? మిమ్మల్ని అందరిని వెళ్ళి బావిలో దూకమంటుందండి ఈ రోజా మేడం గారు. పోలీసులు అందరూ వెళ్ళంటే బావిలో దూకారంట, వెళ్ళి రోజా మేడం గారు చెబుతున్నారు. ఇప్పుడు పౌరుషాలు రావట్లేదా? వాడెవడో మాజీ పోలీసు అధికారి ఒకడు ఉండాలండి, ఎంపీ కూడా అయ్యాడు, గోరంట్ల మాధవ్, అదే గంట ఊపుకుంటా తిరిగాడు కదా గంట మాధవ్. వేరే ఇప్పుడు రా బయటికి రా వచ్చి మేసం తిప్పు. ఇట్టా తిప్పావు కదా ఆ రోజు, ఇట్టా తిప్పావు కదా, ఇప్పుడు తిప్పు బయటకు వచ్చి మేసం. అయినా ఈ పోలీస్ సంఘ నాయకులు కూడా అడుగుతున్నా అండి, గడిచిన 5 సంవత్సరాల్లో తుమ్మినా పిత్తినా దగ్గినా బయటకు వచ్చి మా మనోభావాలు దెబ్బతిన్నాయి, చంద్రబాబు నాయుడు గారు మా బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటున్నారు. ఈ రోజు రోజా మిమ్మల్ని తీసుకెళ్లి బాయిలో దూకమంటుంది. మీరేం చేస్తారు? రోజాను అరెస్ట్ చేస్తారా? లేదంటే కనుక మిమ్మల్ని అందరినీ బావిలో దూకమంటాను కాబట్టి మీరందరూ తీసుకెళ్లి రోజాని బావిలో వేస్తారా? ఏదో ఒకటి తేల్చండి మీరు. పోలీస్ సంఘ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. అయినా ఈ రోజక్కాయికి షూటింగ్ అయిపోయిందండి. మొన్నే తమిళ్లో ఒక సినిమా చేసింది, ఈ మధ్యకాలంలో జబర్దస్త్ ప్రోగ్రామ్ కాకుండా సరిగంప అని చెప్పి కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది. అక్కడ షూటింగ్లు ఖాళీ అయ్యేతడికి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టింది. అది కూడా కారణం కాదండి, ఈ మధ్యకాలంలో యాంకర్ శ్యామల గారు ఫేమస్ అవుతున్నారు. మళ్ళీ నా పదవి, నా ఎమ్మెల్యే టికెట్ ఎక్కడ యాంకర్ శ్యామల కొట్టేసిద్దు అనే భయంతో రోజా మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ 2 రోజులు ఉండింది, మళ్ళీ వెళ్ళిపోయి షూటింగ్లు చేసుకునేది చెన్నైలో. ఎందుకమ్మా నీకు? పోలీసులను బావిలో దూకమనే బదులు నువ్వు వెళ్ళి దూకాయి. రాష్ట్రానికి పట్టిన సెలవు తెలియద్దు అనుకుంటున్నాను నేనైతే కనుక. ఉంటా మరి.